అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. నిన్నొక బ్రోకరు దగుల్బాజీ, అసలు వాడిని ఎంత తిట్టినా వాడికి బుద్ధి అసలు ఏది రాదు. వాడికి అన్ని వదిలేసుకొని తిరుగుతున్నాడు. ఓన్లీ పైసల కోసమే, బొక్కల కోసమే తిరుగుతున్నాడు. బొక్కల మెడల్ వేసుకొని తిరుగుతున్నాడు. బీజేపీ కాంగ్రెస్ బొక్కల మెడల్ వేసుకొని తిరుగుతున్నాడు. రైతులు అంటేనే అన్నం పెట్టేటోళ్ళు, దేశానికే అన్నం పెట్టే రైతన్నను చెప్పు తీసుకొని కొడతా అని అంటున్నాడు. ఒకసారి రైతన్నల దగ్గరికి వచ్చిన వాళ్ళ మాటల్లోనే ఇందాం. ఎవడు ఎవరిని చెప్పు తీసుకొని కొడతాడు. మీరు అందరు రైతులా? భూములు ఉన్నాయా మీకు? రైతు బంధు పడిందా? మాకు 2.5 పర్లేదా? రైతు బంధు పడ్డా పర్లేదా? మొత్తానికి పర్లేదు. మీకు పడ్డా రైతు బంధు? ఏ ఊరు? ఏం చేస్తారు? రైతు బంధు పడ్డా పర్లేదా? పేరు? ఏం చేస్తారు? వ్యవసాయమా? ఎంత ఉన్నది భూమి? రైతు బంధు పడ్డదా? ఎందుకు మరి? ఏం చేస్తారు? వ్యవసాయమేనా? రైతు బంధు పడ్డదా? ఇన్నారు కదా రైతన్నల మాటలు. రూపాయి ఆటానా చారానా కోసం ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టుకుని రూపాయిదేదో మాజీ ఛాయ పైసలకు రూపాయి ఇయ్యిర్రి అని అడుక్కున్నా తీన్మార్ మల్లిగాడు ప్రశ్నించే గొంతు అడుక్కొని ఇప్పుడు వోల్వా కార్లో తిరుగుతాండు. అవి ఎవరి పైసలు? ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిన పైసలు? నీకంటే బ్లాక్ మెయిల్ చేసిన పైసలు, బ్లాక్ మెయిల్ దందా ఉన్నది. మరి రైతన్నలకి ఎక్కడి నుంచి రావాలి పైసలు? వాళ్ళకి పెట్టుబడికి ఎవరు సాయం చేయాలి? ఇన్ని రోజులంటే కేసీఆర్ గారు ఉన్నారు. రైతులకు రైతు బంధు ఇచ్చి రైతుకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చిండు. కేసీఆర్ గారి ప్రభుత్వం పోంగనే, గుంపు మేస్త్రి ప్రభుత్వం రాగానే ఎందుకు రైతు బంధు పడతలేదు? రూపాయి ఆటానా సొప్పున ఎందుకు పడుతుంది? ఒక్కటే రోజు కదా టింగు అనుకుంటా రైతు బంధు. ఎంతమంది రైతులుంటే అంతమందికి రైతు బంధు పడేది కేసీఆర్ గారి హయాంలా. 7,700 కోట్లు రూపాయలు జమ చేసి పెట్టిన ఖజానాలో పైసలు ఎవరి పాలైనాయి? ప్రశ్నించే గొంత. అప్పుడు ప్రశ్నించినావు కేసీఆర్ గారిని. ఏమని ప్రశ్నించినావు? ఆయనను బదనాం చేయడానికి, ఆయనను గద్దెదించడానికి, ఆయన మీద నీకు ప్రతిపక్ష కొల్లు పార్టీలు ప్యాకేజీలు ఇస్తే ప్రశ్నించినావు. మరి ఇప్పుడు ఎవరి ప్యాకేజీలు ఇయ్యాలి? నీకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కావాలి. ఎమ్మెల్సీ పదవి కోసం రైతన్నలను చెప్పులతో కొడతానంటవా? రైతు బంధు అడిగితే నీ ఎమ్మెల్సీ పదవి కావాలంటే ఆ గుంపు మేస్త్రి దగ్గరికి పోయి కాళ్ళ మీద వాడు దండం పెట్టు, కథం కేల్కతం దుకాణం బంధు. మళ్ళా ప్రశ్నిస్తాం దా. ఏమన్నా ఛానల్ పెట్టుకుని ఇంకా 4-5 ఛానల్ పెడదాం. పైసలు మంచిగానే ఉన్నాయి కదా, ఓల్వా కార్లో తిరగబట్టివి. నీకంటే అందరిచ్చేటోళ్ళుండే. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డ వ్యవసాయం, తెలంగాణలో దండగా అన్న వ్యవసాయాన్ని తెలంగాణ రైతాంగానికి కరెంట్ ఇయ్యక, నీళ్లియ్యక, పంట పెట్టుబడికి గిట్టుబాటు ధర ఇయ్యక ఆగం చేసిన రైతన్నలను తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో ఒక తెలంగాణను మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే విధంగా తయారు చేసిండు. అది జగమెరిగిన సత్యం. రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఇన్ని రోజులు నీ బ్లాక్ మెయిల్ దందాలు వేరు. ఇప్పుడు మాత్రం రైతన్నల జోలికొస్తే మాత్రం పోకిరి సినిమాలలో బ్రహ్మానందం చుట్టూ ఎట్లా తిరిగిర్రో గట్లా తిరుగుతారు నీ వెనకాల రైతన్నలు. తిరుగుకుంటా నిన్నే చెప్పుతోటి దంచుతారు వాళ్ళు. నిన్ను దంచిపిచ్చుడైతే ఖాయం. నువ్వేం ప్రశ్నిస్తావో ఏం చెప్తావో చెప్పిగా.